టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ప్యారిస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాము. సో నిన్నంతా డిస్నీల్యాండ్ కంప్లీట్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది వచ్చేసరికి. బట్ ఈరోజు ద సెంటర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం తిరుగుతున్నాము, స్టార్టింగ్ విత్ ఈఫిల్ టవర్ అండ్ ఎండింగ్ విత్ ద క్రూజ్ ఇన్ సీన్ రివర్. సో మొత్తం అన్నీ చూపిస్తాను. సో జస్ట్ స్టార్టింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ విత్ దిస్ ఫ్రెంచ్ క్రీప్. సో ఈరోజు మేము ఏమేమి ప్లేసెస్ చూస్తాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్ us ట్రావెల్ టుగెదర్. కమ్ ఆన్. ఇంకా పైకి వెళ్ళకుండానే ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా హైట్ కదా, సో ప్రతి చోట నుంచి ఈఫిల్ టవర్ బాగా కనిపిస్తుంది. సో వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ హియర్. పైకి వెళ్ళక ముందు ఒక చిన్న టీజర్ లాగా అనిపించింది అనమాట. లెట్స్ గో అప్ అండ్ సీ. సో ఇప్పుడు ఈఫిల్ టవర్ పైకి ఎక్కుతున్నాము. మేము సెకండ్ ఫ్లోర్ వరకు టికెట్ తీసుకున్నాము. సో వెళ్ళాక దాని హిస్టరీ గురించి చెప్తాను. ఇప్పుడే లేట్ అయిపోయింది, లేట్గా వచ్చాము యాక్చువల్గా మేము. సో ఐల్ కీప్ టాకింగ్ టు యూ. కమ్ ఆన్. ఎక్కడం స్టార్ట్ చేసాము ఐఫిల్ టవర్ని. సో ఐఫిల్ టవర్ మీదకి ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇది మొత్తం 2 floors వరకు మనం దీని మీద ఎక్కచ్చంట. సో లెట్స్ గో అండ్ వాక్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 15 to 20 floors అంట. మెల్లగా టైం పడుతుంది, వాక్ చేసుకుంటూ మాట్లాడతాను. లెట్స్ గో. ఫైనలీ వీ మేడ్ ఇట్ టు ద ఫస్ట్ ఫ్లోర్. 15 floors నడిచి ఫస్ట్ స్టేజ్కి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందంట. ఇక్కడ చూసేసి సెకండ్ స్టేజ్కి వెళ్దాం. లెట్స్ గో. సో ఐఫిల్ టవర్ మీద ఫస్ట్ 15 floors ఎక్కాక దీన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు, ఫస్ట్ లెవెల్. అక్కడి నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది చూడండి. స్టేడియమ్స్, చుట్టుపక్కల బిల్డింగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచే. అది కనిపిస్తుంది కదా అటు సైడ్. సో అది క్యాథడ్రల్ అనమాట. గోల్డెన్ క్రౌన్లో ఉంది కదా, అది ఇక్కడ ఫేమస్ క్యాథడ్రల్. తర్వాత ఇది స్టేడియం అంట, వాలీబాల్ ఆడతారంట ఈ స్టేడియంలో ఎక్కువ. అండ్ సీ ద బ్యూటిఫుల్ బిల్డింగ్స్ దట్ సైడ్. చాలా క్లీన్గా పెట్టారు. అంటే ఆబ్వియస్గా ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తారు కదా, సో అందుకనేసి ఎప్పుడు చాలా క్లీన్ అండ్ నీట్గా పెడతారంట. దిస్ ఇస్ రియలీ నైస్. ఎన్ని ఫ్లోర్స్ ఎక్కుతాం అనుకోలేదు. మాతో పాటు మా కజిన్స్ వచ్చారు కదా, బాబు ఉన్నాడు. సో దే ప్రిఫర్డ్ గోయింగ్ బై లిఫ్ట్. సరే మేము ఫిట్నెస్ చెక్ చేసుకుందామని చెప్పి నడిచాము. ఫస్ట్ లెవెల్ వరకు అయితే బాగానే వచ్చాము. చూడాలి సెకండ్ లెవెల్కి ఎలా వెళ్తాము. సో ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, కెఫేస్ అన్నీ దీంట్లోనే ఉన్నాయన్నమాట ఐఫిల్ టవర్లో. సో చూద్దాం మెల్లగా నడుచుకొని దెన్ విల్ గో టు ద సెకండ్ స్టేజ్. ఇక్కడ కనిపిస్తుంది రివర్ సీన్. సో ఈఫిల్ టవర్ రివర్ సీన్ బ్యాంక్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో లండన్ ఎలాగా రివర్ థేమ్స్ మీద ఉంటుందో ఇది రివర్ సీన్ అనమాట. సో ఈవినింగ్ క్రూజ్ ఎక్కుదాం అనుకుంటున్నాం. క్రూజ్ ఈవినింగ్ బాగుంటుంది. ఇవన్నీ లైటింగ్స్ వస్తాయంట. సో ఈవినింగ్ 8 నుంచే ఈఫిల్ టవర్ మీద లైట్స్ వేస్తారంట. ఇది సమ్మర్ కదా, సో కొంచెం లేట్గా ఈవినింగ్ క్రూజ్ తీసుకుంటే మొత్తం అంతా లైటింగ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ప్యారిస్ని సిటీ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారు కదా. సో దాని రియల్ మీనింగ్ ఈవినింగ్ మనం లైట్స్ చూసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి ఎయిర్ ఉంది ఇక్కడ. రియలీ బ్యూటిఫుల్. ఈఫిల్ టవర్ షాడో పడుతుంది అక్కడ. అసలు ఫస్ట్ ఫ్లోర్ నుంచే వ్యూ బాగుంది. ఇంకా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. టెలిస్కోప్స్ అన్నీ చూడొచ్చా?
రాహుల్ బైనోక్లర్స్తో ఏం చూస్తున్నాడో మనం లైవ్లో చూద్దాం, చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్ చూసేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ ఇంకా ఆబ్వియస్గా హైట్ ఉంటుంది కదా, ఇంకో 15 floors నడవాలి. సో అక్కడి నుంచి వ్యూ ఇంకెలా ఉంటుందో చూపిస్తాను. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ వచ్చాం కావాలని. సో ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే ఎవరైనా వస్తుంటే ట్రై టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మీకు రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు తక్కువ ఉంటారు, హ్యాపీగా మొత్తం అంతా మీరే నించొని చూడొచ్చు అనమాట. లెట్స్ గో టు సెకండ్ ఫ్లోర్. కమ్ ఆల్ సెట్ టు వాక్ రౌండ్. ఎంత ఉంది చూసారా, ఇంకా ఇవే ఒక్కటే. మేము వచ్చి వాక్ చేస్తూ వెళ్తున్నాము. అలా సేపు వాక్ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో సెకండ్ ఫ్లోర్ నుంచి యూ కెన్ సీ ద వ్యూ. అసలు నెట్స్ ఏం లేవు. ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో వరకు నెట్స్ ఉన్నాయి కదా, మొత్తం పీస్ఫుల్గా వ్యూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫ్రెంచ్ కాలనీస్. ఇది ఇంకో సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో. రివర్ సీన్లో ఇప్పుడే ఒక షిప్ వెళ్తుంది. సో టూరిస్ట్ మొత్తం రివర్ సీన్ చుట్టూ తిరగచ్చు అనమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. వీళ్ళ క్యాథెడ్రల్స్, చర్చెస్, ఫ్రెంచ్ కాలనీస్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఓల్డ్ ఫ్రెంచ్ కాలనీస్ అనమాట. బిల్డింగ్స్ అన్నీ ప్రాపర్ ఆర్కిటెక్చరల్గా అలాగే ఓల్డ్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మోడర్న్ బిల్డింగ్స్, కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఈఫిల్ టవర్ పైనుంచే అంతా మొత్తం ప్యారిస్ అంతా కనిపిస్తుంది. సో కానీ ఇదే వ్యూ మనం కింద నుంచి చూసాము, ఇప్పుడేమో సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాము. సో చెప్పండి మీరే, ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ లెవెల్ నుంచా సెకండ్ లెవెల్ నుంచా అని. ఇక్కడ సో ఈ ఈఫిల్ టవర్ హిస్టరీ కొంచెం తెలుసుకుందాము. సో దీన్ని గుస్తావా ఈఫిల్ అనే ఒక ఇంజనీర్ 1887లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. 1889 22 monthsలో మొత్తం అంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసారు. సో ఇది మొత్తం 17 feet అంటే దీని బేస్ మొత్తం అంత బేస్ మీద 984 feet అంటే టవర్ హైట్. టాప్ టవర్ హైట్ మనం చూసుకుంటే ఆ పైన మన కళ్ళు కూడా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మేము బేస్ లెవెల్ వరకు వచ్చేసాం, అయినా అది మాకు కనిపించట్లేదు. అంటే ఎంత పొడుగ్గా ఉందో చూడండి. సో మొత్తం వచ్చేసి 984 feet అంట. ఇది ఇనీషియల్గా వాళ్ళు ఎందుకు కట్టారంటే 1889లో వీళ్ళ ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే 100th year అవుతుందన్నమాట. సో దానికి గుర్తుగా ఇక్కడ ఒక వరల్డ్ ఫెయిర్ లాగా జరుగుతుంది అనమాట. సో ప్రతి కంట్రీ, ఫ్రాన్స్లోని ప్రతి కంట్రీ వాళ్ళు ఏదో ఒకటి ఇంపార్టెంట్గా మా ప్రామినెన్స్ని గుర్తుండిపోయేలా ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారంట. సో ఈ ఏరియాని 20 years లీజ్కి తీసుకున్నారంట వాళ్ళు. మేము ఇది కన్స్ట్రక్ట్ చేస్తాము, సో మేము కూడా ఉన్నాము, ఫ్రెంచ్ రెవల్యూషన్ని మేము అచీవ్ చేసాము, సో దానికి మెమరీగా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారంట. బట్ ఆ 20 yearsలో దీనికి చాలామంది జనాలు దీన్ని చూడడానికి వచ్చేవారంట బయట కంట్రీస్ నుంచి. ఇది చాలా టాలెస్ట్ బిల్డింగ్గా నిలిచింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్స్ట్రక్టెడ్. ఇంతమంది వస్తారన్న ఆలోచించి దీన్ని ఆ రోజు ఆయన కన్స్ట్రక్ట్ చేయలేదు. బట్ స్టిల్ దీన్ని మెయింటైన్ చేయడానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతుందంట ఎవ్రీ ఇయర్. అండ్ ఎవ్రీ 7 yearsకి ఒకసారి దీన్ని పెయింటింగ్ చేస్తూ ఉండాలంటే, ఎందుకంటే ఇది మొత్తం ఐరన్ మీదే కన్స్ట్రక్ట్ అయింది. సో ఆబ్వియస్గా ఐరన్ అంటే రస్టింగ్, వెదర్ చేంజెస్ వల్ల అన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఎవ్రీ 7 yearsకి వీళ్ళు పెయింట్ చేస్తూ ఉంటారంట. అండ్ ఎవ్రీ ఇయర్ దీని మెయింటెనెన్స్, దీనికి వర్క్ చేయడానికి కొన్ని hundreds of people గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు. వాళ్ళ రోజు వర్క్ చేయడం వల్ల ఈ రోజు మనం ఈ ఐకానిక్ పీస్ని ఇంకా ఇలా చూడగలుగుతున్నాము. సో రియలీ వెరీ నైస్ ఫర్ పీపుల్ హు ఆర్ మెయింటైనింగ్ దిస్. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 30 million people వస్తారంట ఈ ప్లేస్ని చూడడానికి, ప్యారిస్ని. సో ఇది ఓల్డ్ వండర్స్లో వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్గా ఉంటుంది. సో దాని తర్వాత కొత్త వరల్డ్ వండర్స్లో దీన్ని తీసేసి రోమ్ని పెట్టారనమాట. సో యూరోప్లో ఇది వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఎవరు వచ్చినా సరే ఐ సజెస్ట్ యూ మార్నింగ్ పూట రండి, మీరు ఎక్కువ కవర్ చేయొచ్చు. చాలా బ్రైట్గా ఉంది. అంటే మేము లక్కీగా సన్నీ సీజన్ కాబట్టి సో మార్నింగ్ వచ్చాము, బాగుంటుంది. సో ఈవినింగ్ వ్యూ కూడా ప్యారిస్ ఎలా ఉంటుందో బయట నుంచి చూద్దాము. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. మీట్ యూ సూన్.
ఇవన్నీ ఒక చిన్న గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంది, కిందంతా కనిపిస్తుంది చూడండి. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. కింద అంతా కనిపిస్తుంది గ్లాస్. మేము వచ్చినప్పటికి ఇప్పటికీ జనాలు ఎంత పెరిగిపోయారు. 9:30కి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు కింద లిఫ్ట్కి అదంతా లైన్ అనమాట. జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ బిల్ట్. ఇది మొత్తం ఐరన్తోనే కట్టారంట. కింద మీకు ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే బేస్ అంట. అది 70 feet హైట్. ఆ బేస్ మీదనే వీళ్ళు మొత్తం 984 feet టవర్ని కట్టారంట. అసలు ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పాలి. సెల్యూట్ టు ద గ్రేట్ ఇంజనీర్స్ హూ ఆర్ బ్యాక్ ఆఫ్ దిస్ గ్రేట్ కన్స్ట్రక్షన్స్. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. అండ్ దానికి ఎంత ఇంజనీరింగ్ కావాల్సి వస్తుందో అప్పట్లోనే కట్టారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఓకే. But these type of buildings were built in 1800s. It's really very nice. Going to the ground floor. అయిపోయింది. నెక్స్ట్ లూయిస్ మ్యూజియంకి వెళ్తున్నాము. సో దానికి బస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 45 minutes అనమాట. సో అక్కడ ట్రావెల్ చేసి ఆ మ్యూజియంకి 1:30కి వెళ్ళాలి. మా టికెట్ ఉంది. సో యా, లెట్స్ సీ. నో సో ప్యారిస్ అంటేనే ది కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ వర్క్స్ కదా. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది అలెగ్జాండ్రియా మ్యూజియం. సో ఇది వన్ ఆఫ్ ది మ్యూజియంస్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళేది మాత్రం లోవర్ మ్యూజియంకి లోపలికి వెళ్తున్నాం. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అగైన్ అ బిగ్గెస్ట్ మ్యూజియం. ఉన్న టైంలో ఎన్ని కవర్ చేయగలితే అన్ని కవర్ చేయొచ్చు అన్నట్టు చూస్తున్నాం. బట్ యా, లెట్స్ గో టు లోవర్ మ్యూజియం నౌ. సో ఇప్పుడు మేము వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము, విచ్ ఇస్ లెవర్ మ్యూజియం. సో ఇందులో 3,25,000 ఆబ్జెక్ట్స్, ఇంకా 35,000కి పైగా మాస్టర్ పీసెస్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయంట. దీన్ని డీటెయిల్గా చూస్తే ఆర్టిస్టిక్ సెన్స్ వాళ్ళు అన్ని పిక్చర్స్ చూడాలంటే 200 days పడుతుందంటే చూడడానికి. జస్ట్ ఇమాజిన్ ఎంత కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర. బట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. అండ్ దిస్ హ్యాస్ ఆల్సో హ్యాడ్ ది ఎక్స్క్లూజివ్ మోనాలిసా పిక్చర్. సో అన్ని కవర్ అంటే ఎన్ని కవర్ చేయగలిగితే మేజర్ అన్ని కవర్ చేద్దాము. లెట్స్ గో, కమ్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. సో మెయిన్ ఏమేమి ఆర్ట్ వర్క్స్ చూడొచ్చో ఫస్ట్ అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ప్లేస్.
ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు పిక్చర్ అంట. సో పీపుల్ అందరూ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా చాలా ప్రొటెస్ట్ చేసేవారు. సో ప్రతి కింగ్డమ్లో జరిగింది ఒకటే, కామన్ మ్యాన్ ఎప్పుడు సఫర్ అయ్యాడు, కింగ్స్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ పవర్ని యూజ్ చేసుకున్నారు. సో ఫ్రాన్స్లో కూడా జరిగింది అది 1830s. అందుకే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. సో దిస్ పిక్చర్ డిపిక్ట్స్ అప్పుడు వాళ్ళు ఎలా రివాల్ట్ అయ్యారు, వాళ్ళు మళ్ళీ ఎలా రిఫార్మ్స్ తెచ్చుకున్నారు అని. సో ఈ ఆర్ట్ వర్క్స్ మొత్తం అప్పటి రెవల్యూషన్ గురించి ఆ ఐడియాస్ని అన్నీ అన్బోస్ చేసేలా ఉంటాయంట ఈ పిక్చర్. మోనాలిసా పిక్చర్ని దగ్గర నుంచి చూస్తున్నాము. చాలా లోపలికి ఉందన్నమాట. చాలా తిరిగేశాక అప్పుడు మోనాలిసా పిక్చర్ కోసం వచ్చాము. దీన్ని లియోనార్డో గీసుకున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ సెయింట్ చాపెల్ చర్చ్కి వెళ్తున్నాము. ఇక్కడ యాక్చువల్లీ నోటర్డామ్ ఉంది, కానీ ఒలింపిక్స్ వల్ల కొన్ని లోపల వర్క్స్ జరుగుతున్నాయంట. సో అది ఓన్లీ బయట నుంచి చూడొచ్చు. సో కరెంట్లీ వీఆర్ గోయింగ్ టు సెయింట్ మైకల్ చర్చ్. లెట్స్ గో ఇన్సైడ్. ఇదంతా రివర్ సీన్ ఏరియా. సో చుట్టుపక్కల క్యాథడ్రల్స్, మాన్యుమెంట్స్, మ్యూజియంస్ అన్నీ దీని పక్కనే ఉన్నాయి. సో ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో, నేను యాక్చువల్గా ఇవి దాని ఏమంటారు డస్ట్బిన్స్ లాంటివేమో అనుకున్నాను. చాలా కంట్రీస్లో ఉంటాయి, బట్ అవి డస్ట్బిన్స్ కావు. ఇవన్నీ బుక్ స్టాల్స్ అనమాట, చిన్న చిన్న బుక్ స్టాల్స్. సో ఫ్రెంచ్ వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే ఒక చింగిపోయిన చొక్కా అయినా వేసుకోగానే ఒక మంచి పుస్తకం చదవాలి అని. సో వాళ్ళు ఇప్పటికి కూడా ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారంట. ఇవన్నీ చిన్న చిన్న బుక్ స్టోర్స్. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఇవి ఓపెన్ లేవంట. సో జనరల్గా ఇవన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ మనం యూజ్డ్ బుక్స్ ఏమన్నా దీంట్లో వేసేయచ్చు. సో అది నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుందని బిలీవ్ చేస్తారంట. చాలా మంచి ట్రెడిషన్ కదా. ఐ థాట్ టు షేర్ విత్ యూ ఆల్. సో యా, ఇప్పుడు నోటర్డామ్కి వెళ్తున్నాము. ఈసారి ఒలింపిక్స్ కదా, సో కొన్ని చేంజెస్ అవి చేస్తున్నాయి. సో చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్నమాట సిటీ మొత్తము. సో ఎంత కవర్ చేస్తామో చూడాలి. లెట్స్ చెక్ అవుట్ దేర్. సో ఈవినింగ్ అయింది కదా, మొత్తం క్రూజెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ 8 o'clock నుంచి ప్యారిస్ ఈఫిల్ టవర్ మీద లైటింగ్స్ స్టార్ట్ అవుతాయంట. సో దానికోసం అనేసి క్రూజెస్ అన్నీ ఇప్పుడు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మేము కరెక్ట్గా లైట్ వచ్చే టైంకి వెళ్ళాలనుకుంటున్నాము. చూడాలి ఎలా కనిపిస్తుందో మాకు. ఇదే నోటర్డామ్. సో బయట నుంచి ఇలా ఉందన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్స్ చాలా అవుతున్నాయని చెప్పేసి క్లోజ్ చేశారు విజిటర్స్కి. సో ఓన్లీ ఇది బయట నుంచి చూడమే ప్రస్తుతానికి. అండ్ దీని చుట్టూ ఇలా మంచిగా ప్లేస్ పెట్టారు ఈవినింగ్స్ ఇలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. లుక్ ఎట్ దాట్. ఈవినింగ్ అవ్వగానే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు దీని చుట్టూ కూర్చొని. లుక్ ఎట్ దాట్. ఒక బోట్ వెళ్ళిపోతుంది. హలో, వెల్కమ్ అగైన్. So Paris is all set to host the most prestigious games, Olympics of 2024. So Paris మీద ఒలింపిక్ సర్కిల్స్ ఎలా కనిపిస్తున్నాయో చూసారా. సో ఇయర్ జూలైలో ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయంట. సో మొత్తం సిటీ మొత్తం చాలా మంచిగా రీమోడల్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు ఒలింపిక్స్ కోసం. సో నెక్స్ట్ 2 months చాలా బిజీగా ఉండబోతుందండి ఈ ప్లేస్. అండ్ మన ఇండియా నుంచి 14 డిఫరెంట్ యాక్టివిటీస్లో 90 పార్టిసిపెంట్స్ ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారంట. సో ఐ హోప్ చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మనకు రావాలని
wholeheartedly congratulating all the participants from India. And yeah, this is Paris in the evening view. ఈవినింగ్ అవ్వట్లేదు యాక్చువల్లీ, అంటే సమ్మర్స్ కదా ఇది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 9 అయింది చూసుకుంటే. ఎప్పుడు చీకటి పడుతుందా అని అందరం వెయిట్ చేస్తున్నాము. బట్ ఎంత చూసినా ఈ ప్లేస్ ఇంకా చూడాలనిపిస్తుంది. దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్, రియలీ రియలీ నైస్. In the whispers of the night, we take a chance. With every glance, with every smile, our love deepens, mile by mile. Moonlit stroll streets through avenues wide. Our love's journey with Paris as our guide. In cobblestone streets through avenues wide, our love's journey with Paris as our guide. In the whispers of the night, we take a chance. With every glance, with every smile, our love deepens, mile by mile. Moonlit stroll streets through avenues wide. Our love's journey with Paris as our guide. In cobblestone streets through avenues wide. సో ఎలా అనిపించింది? 20,000 స్పార్కిల్స్ ఒకటేసారి కనిపిస్తే చాలా బాగుంది కదా. వీడియోలో ఎలా కనిపించిందో నాకు తెలీదు, బట్ ఇక్కడ దగ్గరుండి మేమైతే చాలా మంచి ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. సో యా, హియర్ ఇట్ ఈస్ ది ఈఫిల్ టవర్, వన్ ఆఫ్ ది ఫేమస్ మాన్యుమెంట్స్ ఇన్ ద వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పారిస్.